పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? బాప్తీసం పొందనోళ్ళ సంగతి నేను చెప్పట్లా. బాప్తీసం పొందనోళ్ళు ఇంకా తలుపు తెరవలా. తలుపులు వేసుకొని కూర్చున్నారు, బాగా గట్టిగా గడ్డేసి తాళం వేసుకొని కూర్చున్నారు, నువ్వు రావద్దు బయటే ఉండని. బాప్తీసం పొందినోళ్ళ సంగతి చెప్తున్నాను నేను. బాప్తీసం పొందినప్పుడు కడగబడిన ఇంటి వలె నువ్వు శుభ్రపరచబడినప్పుడు పరిశుద్ధ ఆత్మ నీలోనికి ప్రవేశించి ఇప్పుడు నీలోనే నివాసం ఉంటున్నాడు ఆయన. నువ్వు దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తివయ్యావు, జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది. బాప్తీసం పొందినోళ్ళతో చెప్తున్నాను నేను, పొందనోళ్ళతో కాదు. పొందనోళ్ళు ఇంకా నరక పంచులోనే ఉన్నారు, పాపులుగానే ఉన్నారు, పాపపు మురికిలోనే ఉన్నారు. వాళ్ళు ఆరాధించినా, ప్రార్థించినా, స్తుతించినా, భజన చేసినా బుస్సే, కానుకిచ్చినా కూడా బుస్సే. ఎందుకంటే మలినమైన చేతులతో వాళ్ళు సమర్పిస్తున్నారు. దేవుడు అంటాడు, నీ కానుక తర్వాత నువ్వు ముందు శుద్ధీకరణ పొందాలి అంటాడు. శుద్ధీకరణ ఏంది ప్రభు అంటే, మారు మనసు పొంది పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడాలి నువ్వు అంటాడు. అది ఇప్పుడు మన వల్ల కాదులే అంటే అసలు సర్దుకో అంటాడు. సర్దుకో, ఆత్మానందం పరమానందమే తప్ప నువ్వు అప్పగించేది నాకేది చెందదు బాబు, ఎందుకంటే నువ్వు ఇంకా నా సొత్తు కాలేదు అంటాడు దేవుడు. అందుకని బాప్తిసం పొందనోళ్ళకి చెప్పట్లా నేను. బాప్తిస్మం పొంది క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తములో ప్రతి పాపమును కడుక్కొని శుద్ధీకరణ పొందినటువంటి వారందరికీ చెప్తున్నా, ఏనాడైతే మారు మనసు పొంది యేసయ్యకు నీ హృదయ తలుపు తెరచి ఆయన మాటకు విధేయత చూపి బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడ్డావో ఆనాడే నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. నీవు నిత్య జీవానికి నిర్ణయించబడ్డావు. దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి అప్పుడు ప్రవేశించాడు. ఆనాడే నీ మనస్సాక్షి కూడా కడగబడి పరిశుద్ధపరచబడింది బిడ్డ. అలా కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి నీ మనస్సాక్షి నీకు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు. ఏ చిన్న తప్పు జరిగినా నీకు సూచిస్తాడు, సంకేతం ఇస్తాడు, సిగ్నల్ ఇస్తాడు. ఫలానా విషయంలో నువ్వు తేడాగా ఆలోచిస్తున్నావు అనేది నీకే సిగ్నల్ కొడతా ఉంటుంది. ఎంతమందికి ఉంది ఈ స్పర్శ? ఎక్కడన్నా నోరు జారినా, చెయ్యి జారినా, కాలు జారినా, కన్ను జారినా ఏయ్ తేడా అనే సంకేతం ఎంతమందికి వస్తుందో కొంచెం చేతులు ఎత్తండి అమ్మా. చాలా దేవునికి స్తోత్రాలు. కొంతమంది ఇంకా బాప్తిస్మం పొందకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నారంటే తర్వాత వాళ్ళు చేయబోయేది అదే. ఈ మొదటి విషయంలో మారు మనసు పొంది బాప్తిసం పొందక మునుపు అసలు దేవుని సహవాసానికి వచ్చారంటేనే పరిశుద్ధాత్మ నడిపింపులో వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఆ బార్ షాప్లోనో, ఆ సినిమా హాల్లోనో, ఆ రోడ్లమిటో, ఆ బజార్లమిటో అట్లుండేవాళ్ళు. అలా ఉండకుండా వచ్చి దేవుని మందిరంలో ఈ ఉక్కపోతలో, ఏమంటే మీకు ఉక్కపోత ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఉక్కపోత మామూలు లేదు. నీకేదో కాస్త పైన తిరుగుతున్నాయి ఫ్యాన్లు, నాకైతే తీవ్రంగా ఉంది ఈడ. అయినా సరే మీరు ఇలాగా ప్రెజర్ పడుతూ ఇబ్బంది పడుతూ కూడా వచ్చి దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చున్నారు? పరిశుద్ధాత్మ నడిపింపులోనే వచ్చారు. ఇక్కడ దాకా పరిశుద్ధాత్మ నడిపింపులో వచ్చారు కదా. ఆ ఒక్కడు కూడా బాప్తిసం దాకేస్తే మీ పాపాలు కూడా కడిగివేయబడతాయి, మీ మనస్సాక్షి కూడా శుద్ధీకరించబడింది, మీలో కూడా పరిశుద్ధాత్మ చేరతాడు, మీ పేరు కూడా జీవగ్రంథములో రాయబడుతుంది, మీకు కూడా ప్రభు శరీర రక్తాలలో పాలు లభిస్తుంది. మీ పక్కన కూర్చున్న వాళ్ళు బలలో చేయేస్తుంటే నువ్వు కూర్చొని వాళ్ళ మోకాలు చూస్తా, కూర్చున్నావు, నిలబడ్డ వాళ్ళ మోకాలు చూస్తా. ఏంది వాళ్ళకి ఇస్తున్నారు నాకు ఇట్లేదంటే నువ్వు కడగబడలేదు, వాళ్ళు కడగబడ్డారు. వాళ్ళు పాపులే, నువ్వు పాపివే. కాకపోతే వాళ్ళు కడగబడి ఇప్పుడు పరిశుద్ధులు అయ్యారు, నువ్వేమో ఇంకా పాపాల్లోనే ఉన్నావు. ఇంకెంతకాలం ఉంటావో, ఎంతకాలం ఊరేగుతావో నీ ఇష్టం. నేనా బలవంత పెట్టేది ఏం లేదు. పొందితే పొందు, లేకపోతే లేదు. పరలోకం చేరాలి, నరకం తప్పించుకోవాలి, నిత్య జీవం కావాలి, దేవుని గ్రంథంలో పేరు సంపాదించాలి, యేసయ్య రాజ్యంలో ఉండాలి, పరిశుద్ధాత్మను పొందాలి, దేవుని శరీర రక్తాల్లో చెయ్యి వేయాలి అనే ఆశ నీకుంటే ఈరోజు ఆదివారం స్పెషల్ డే, ఈస్టరు, పునరుద్ధాన దినం అన్నా, నేను సిద్ధపడ్డానన్నా, నేను మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొంది
నేను కూడా పరిశుద్ధ బలలో చేయి వేసి దేవుని రాజ్యానికి వారసుని వారసురాల్ని కావాలని నాకు ఉందన్నా అంటే నాకేం ఇబ్బంది లేదు. ఈరోజు కూడా నేను బాప్తీసం ఇవ్వడానికి సిద్ధం. నువ్వు సిద్ధపడితే ఏడిసావులే పో అంటే సేమ్ డైలాగ్, సేమ్ టు యూ అంటాను నేను కూడా. దేవునికి స్తోత్రం. లేదన్నా నేను దిద్దుకోవాలి, నేను సిద్ధపడ్డానన్నా, నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాలని ఫిక్స్ అయిపోయాను. ఈరోజు నా తండ్రి నీకు ప్రేరణ ఇచ్చి నువ్వు బాప్తీసం ఇస్తే తీసుకోవాలని నేను వచ్చానన్నా, ఇప్పుడు నేను ఆలోచించుకున్న నిర్ణయానికి వచ్చానంటే నీ కుడి చేయొచ్చు, నీకు బాప్తీసం ఇవ్వడానికి ఐఎమ్ రెడీ. అది అట్టుండాలి ప్రేరణ. సిద్ధపడ్డవాళ్ళు రండి నాన్న, లేచి నిలబడి వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చేయండి. ఎవరు స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ నాకు రక్షణ కావాలి, నాకు యేసయ్య కావాలి, యేసయ్య రాజ్యానికి నేను చేరాలి, నిత్య జీవం నేను స్వతంత్రించుకోవాలని ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఎవరికైనా ప్రేరణ ఉంటే వచ్చేయండి. ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు.